ఎవరిది? ఓటేయడం మాట మానేసాను. ఓటేయడమే మానేస్తా? ఏం అంత చిరాకు ఎందుకు వచ్చింది? అంతే, ఎందుకు అనవసరం వీళ్ళకేసి వాళ్ళు బాగుపడదు. చెట్ట కింద కూర్చోడు, చెట్ట కూర్చుని తప్ప ఏమన్నా ఉందా? అంతేనా? ఎప్పుడైనా ఇప్పుడే చదువుతాడు, నాకేంటి నేను చేస్తాను అది చేస్తాను అంటే ఇప్పుడు చేడుస్తాను. ఏం చేస్తుంటారన్న మీరు? అది ఆటో. ఆటోనా? మరి ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏచాడు వెనక నుంచి గుర్తున్నాడు ఇక. అది ఏందన్న అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? ఇబ్బంది పడేటప్పుడు పడాలి, తప్పదుగా. అది మరి మా పేపర్లు ఏంటి, మా జీతాలు రాసింది లేదులే. అట్లా కాదుగా, మీ అభిప్రాయం ఎట్లుందో తెలియాలి కదా జనాలకి. ఏం చెప్పలేదు. కనీసం ఈసారన్నా మీ అభిప్రాయం చూసన్నా నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ వాళ్ళన్నా కాస్త మిమ్మల్ని పట్టించుకుంటారేమో కదా. పట్టించుకోలేదు, ఏం లేదన్న. ఈ రెండు నెలలు తర్వాత వాళ్ళు ఏసీలో ఉంటారు, మేము ఎండలో తిరుగుతాం. అంతకంటే ఏముంటుంది చెప్పు? ఏముంది? ఓటేయడమే మానేస్తాం అనే అంత చిరాకు వచ్చిందా? అయితే అంతే, తప్పదు లేదు. ఇప్పుడు టీడీపీ పెట్టిన మేనిఫెస్టో సూపర్ 6 అని, అంటే ఆటో డ్రైవర్లకు ఏం చెప్పలేదులే కానీ. ఆటో డ్రైవర్ కాదు, పెట్టాడు కరెక్టే. ఇప్పుడు ఈయన ఒకరికి ఇవ్వడానికి చేస్తున్నాడు, ఆయన ఇంట్లో 3 4 ఇస్తా అన్నాడు. ఆయన తెచ్చేటాలి అంటే సృష్టిస్తాం మేము సంపద అని అంటున్నాడు కదా ఆయన. అది సంపాదిస్తాడు, అది ఆ టాలెంట్ ఉందా? అట్లా నమ్ముతారా మరి జనాలు ఆయన్ని? నమ్మటం అంటే వీళ్ళు చేసిన కొన్ని ఉంటాయి కదా, లూబులు ఉన్నాయి, దానివల్ల కొంత బ్యాడ్. ఓకే, చెప్పలేము అవన్నీ. ఇప్పుడు పెమ్మసాని కిలర్ రోసయ్య, పెమ్మసాని బాగా డబ్బున్నాడంట, పెమ్మసాని చాలా చెప్తున్నాడంట. ఆయన మరి వాళ్ళిద్దరు ఎవరిని నమ్ముతారు మరి ఇక్కడ పార్లమెంట్లో? పార్లమెంట్ పెమ్మసాని నమ్ముతారు. అంటే సాంప్రదాయంగా టీడీపీ కాబట్టి పెమ్మసాని అనుకోవాలా, లేకపోతే? కాదు, ఫస్ట్ కంటే కూడా ఎంపీ అనేది టీడీపీ. అంతేనా? ఎందుకని? అది ఇప్పటి నుంచి కాదు, కనీసం 4 5 తరాల నుంచి అలాగే వస్తుంది, సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈసారి ఏమన్నా మార్పు ఏమన్నా చూడరా మరి పార్లమెంట్లో? అందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారు, మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. అంటే టీడీపీ కాకుండా వైసీపీకి వెళ్ళాలని కోరుకుంటున్నారా? టీడీపీకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓహో, ప్రభుత్వం మారాలని. అది అంతకంటే ఏముంటుంది? ఏం అంత ఇబ్బంది లేదు, పిల్లలు బాగుపడతారు. అంతకంటే ఇప్పుడు మా జీవితాలు ఎటు పోయినాయి. ఓకే, ఇప్పుడు రేపు ఆయన వచ్చాడు కొద్దిగా సాఫ్ట్వేర్ కంపెనీలు అని, ఇప్పుడు రాజధాని ఉంది, ఉపయోగం ఏమైనా ఉందా? అంత చేసాడు, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు, చెట్లు మొక్కలు అన్ని పిలిచి ఒక పెద్ద పదలం అయింది అది. అదే ఆయన ఇంకో 5 ఏళ్ళు ఉన్నట్టు ఇలా ఆటో తోలుకునే పని ఉంది, కార్లు కొనుక్కొని శుభ్రంగా క్యాబులు పెట్టుకుంది అనుకున్నాం. అదే మనకు ఆ టైం లేదు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు 2019లో ఓడించారు ఆయన్ని? అది ఒకసారి చూడండి అన్నారుగా, అందరూ చూశారు. సరే, అయితే మారే అవకాశం ఉంది. మారాలని అందరూ కోరుకుంటున్నాం కూడా, మేము కూడా కోరుకుంటున్నాం. అదే రైట్ అన్న, థ్యాంక్ యూ. అవకాశం ఉంది, పెమ్మసానికి అవకాశం. ఎందుకు ఏమి నమ్మారు జనాలు పెమ్మసాన్ని? ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే, రోసే కూడా ఎడ్యుకేటెడే కదా? రోసే కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్, అయితే ఇతను లోకల్ కదా గుంటూరు. రోసే కూడా లోకలే? లోకలే, అతను ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు ఆయన కూడా. అంటే ఎందుకు అనిపించింది టకామని నేను అడగగానే పెమ్మసాని అని ఎందుకు అనాలనిపించింది మీకు? ఎందుకంటే ఇక ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉంది పార్టీ మీద, గవర్నమెంట్ మీద. డెవలప్ లేదు, సంక్షేమం ఒకటే ఉంది, డెవలప్ లేదు. అందుకని సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి, టైంకి అయితే వస్తున్నాయి. జనాలకి అది ఒక్కటే అవసరం లేదు, డెవలప్మెంట్ కూడా కావాలిగా. మరి నిరుద్యోగం పెరిగిపోయింది. పెమ్మసాని కొత్తగా వచ్చాడు కదా, టకామని పెమ్మసాని నమ్మేస్తారా జనాలు? ఆయన తిరుగుతూ ఉన్నాడు కదా ఇంతకాలం, ఆయన చెప్పేది నమ్ముతున్నారా? అంటే ఇక అది ప్రజలు ఆలోచించుకోవాలి. మీకేమనిపిస్తుంది కదా? నాకైతే పెమ్మసానే గెలుస్తారనేది నా ఒపీనియన్. ఏంటి ఆయన మీద ఒపీనియన్ అని కాదు, పార్టీ మీద ఒపీనియన్. పార్టీ మీద ఒపీనియన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేది వస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, జాబ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. మెయిన్ ఎవరైనా చూసినా కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ చూసేది జాబ్స్ కోసం. జాబ్స్ లేకుండా ఎవరం ఏం చేయలేము. సో దానికోసం ఇంకా పథకాలు కూడా చెప్పుకుంటుంది కదా, సచివాలయం ఉద్యోగాలు మేము ఇచ్చామని సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు, కానీ ఈ సచివాలయం ఉద్యోగాలు ఎవరికి కావాలి? వీళ్ళు ఇచ్చిన సచివాలయం ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్స్కి వచ్చే శాలరీ ఎంత? 5,000. 5,000కే ఇల్లు రన్ అయ్యే పొజిషన్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. 20,000 మేము ఉండం, 20,000 సంపాదిస్తుంటేనే ఇంట్లో టఫ్ పొజిషన్ రన్ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ లేకపోతే ఎవరం ఏం చేయలేము. అంటే పార్లమెంట్ నుంచి సాధించాల్సినవి చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి.
పెమ్మసాని అవి సాధించగలడని మీరు అనుకుంటున్నారా? సాధించగలడు అనే నమ్మకం ఉంది. ఏంటి అంటే ఇంతకుముందు ఎప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు కదా, ఆయన మీద నమ్మకం ఏంటి? రాజకీయాల్లో లేకపోయినా కానీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎలా ఇంతకుముందున్న గల్లా జయదేవ్ కూడా వెల్ ఎడ్యుకేటెడే కదా. వెల్ ఎడ్యుకేటెడే. గల్లా జయదేవ్ గారిని కూడా కాదు అనడానికి లేదు. నేను అంటుంది అదే, అవును. వాళ్ళు సాధించలేంది ఈయనేం సాధిస్తాడు కొత్తగా? సేమ్ అదే విధంగా ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఎలా అయితే పార్లమెంట్లో మాట్లాడుకొని కావాల్సిన ఎలా అయితే తీసుకొచ్చారో యాజ్ ఇట్ ఈజ్ తను కూడా అలానే తీసుకొస్తాడన్న నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈయనకి సీట్ ఇచ్చారు. గుంటూరు అసలు 2 టౌన్ అంటేనే మనకి టీడీపీకే పట్టుకోం. 2 టౌన్ అంటే అభిమానం వేరు, నమ్మకం వేరు, జనాలు నమ్మేది వేరు. నమ్మేది ఇక్కడ 2 టౌన్ వాళ్ళు నమ్మేది క్యాండిడేట్ కాదండి, ఓకే, పార్టీని. చంద్రబాబు ఫైనల్గా నమ్మేది కానీ ఎవరు ఏం చేశారనేది, ఏ పార్టీ ఏం చేసింది అనేది కూడా చూడాలిగా. పార్టీ ఏం చేసిందని ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మేము చూసాము, డెవలప్మెంట్ ఎలా ఉందనేది చూసాము. ఈ ప్రభుత్వం చూసాము ఎలా స్ట్రగుల్ అవుతున్నాం అనేది పిన్ టు పిన్ మేము చూస్తానే ఉన్నాం. స్ట్రగుల్ అవుతున్నారు. వర్కర్స్ని చూసుకుంటే వర్కర్స్ వాళ్ళకి వర్క్ లేక ఆల్రెడీ సిమెంట్ మీద ఎఫెక్ట్, శాండ్ లేక దాని మీద ఉన్న రేట్లు పెరిగి వర్కర్స్ అందరూ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. సో అది వాళ్ళు కథ వీళ్ళు పథకాలు ఇచ్చి అందరికీ అకౌంట్లో డబ్బులు వేసేపాటికి వాళ్ళ ఇది ఏంటనేది మనం గెస్ చేయలేకపోతున్నాం. అవి ఇచ్చినంత మాత్రాన అవి అటు ఇస్తూ ఉంటున్నారు, కానీ అదంతా ఫైనాన్షియల్గా కూడా అప్పు తీసుకొచ్చింది. దాని ఎఫెక్ట్ మళ్ళీ మన మీదే పడింది. ఏదైనా డెవలప్మెంట్ జరిగితే కానీ మనం ఏది కూడా గెట్ ఆన్ అవ్వలేని సిచ్యువేషన్. మీరు అనుకుంటున్న డెవలప్మెంట్ జరగాలంటే ఏ పార్టీ రావాలి? 100% టీడీపీ రావాలి.